ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు, మాజీ ఎంపీ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, సండ్ర వెంకటవీరయ్య, లింగాల కమల్ రాజ్, కందాల ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానెప్పుడు జనం కోసమే పనిచేశానని కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం డీసీసీబీ డైరెక్టర్, మండల అధ్యక్షుడి పైన తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. అనంతరం రజతోత్సవ సభకు 10,000 మంది పాలేరు నుంచి తరలి రావాలని వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలతో ప్రజలు మోసపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉపేందర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 100 సీట్లకు పైగా వస్తాయన్నారు. జిల్లాలో 3 మంత్రులుండి కూడా మరి ఈ ధాన్యం కొనుగోలు మీద కానీ, అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలన్న ఆలోచన లేకుండా మన మీద నియంత్రిత పద్ధతులు పెట్టడం, మన మీద అక్రమ కేసులు పెట్టడం, ఒక పక్కనే నానవేలు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి పంపించడం, వీటి మీద చూపించే ఉత్సాహం ప్రజలు ఎదుర్కొంటున్న బాధల మీద చూపించలేదంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకనే మనందరం కూడా సంఘటితం కావాలి. 15-16 నెలలైంది ప్రభుత్వం కోల్పోయి. ఇవాళ ప్రజలు రాష్ట్రంలో ఏం కోల్పోయామో, ఏ 10 మంది మరి సెంటర్లో కూర్చుంటే వాళ్ళే చర్చించుకునే పరిస్థితి వస్తున్నది. కాకపోతే ఇప్పుడు ఎన్నికలు ఇప్పటికిప్పుడు రావు. మనం ఎమ్మెల్యేలు కాలేము. మనం వాళ్ళు భరాయించాల్సింది ఇంకా 3.5 ఏళ్ళు. ఎందుకంటే వరి వచ్చినట్టు 5 నెలలకు పంట వచ్చినట్టు ఎన్నికలు రావు. 5 ఏళ్ళు ఆగాల్సిందే మనం. రెడ్డి గారు, వెంకటవీరయ్య గారు లాంటి వాళ్ళు ఓడిపోవడం అంటే చాలా బాధగా ఉంది. మన కేసీఆర్ గారికి అనునిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు వీళ్ళు 24 అవర్స్. వెంకటవీరయ్య గారు ఎప్పుడు చెప్తారు, ఎవరన్నా ఒక ప్రజలు హాస్పిటల్లో ఇబ్బంది, ఎక్కడైనా ఎవరైనా చనిపోయారని కబురు చెప్తే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ బంధువుల కంటే ముందు నాకే కబురు చెప్తారు, నేనే ముందు ఉంటా అని చెప్పేవాడు. అది నిజం కూడా. మన ఉపేందర్ రెడ్డి అన్న కూడా అదే పరిస్థితి. అదృష్టవశాత్తు వాళ్ళిద్దరు ఒకే గ్రామస్తులు కాబట్టి ఆ ఇద్దరికి ఒకటే పోలికలు వచ్చినాయి అనుకుంటాను నేను. ఆ నీళ్ళ పవర్ అనుకుంటాను నేను. రాజకీయ పవర్ అనుకుంటాను నేను. చివరిగా ఏంటంటే ఓటమి గెలుపులు మామూలే, కానీ నేను ఓడిపోయినప్పుడు కూడా అత్యధిక పర్సెంటేజ్ ఆఫ్ ఓటు ఇచ్చింది పాలేరు కాన్స్టిట్యున్సీ. 7 కాన్స్టిట్యున్సీలు కూడా మనం ఓడిపోయినప్పుడు కూడా నాకు మట్టికి బ్రహ్మాండంగా చేశారు. కందాల ఉపేందర్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా గెలుస్తారని మనం అందరం అనుకున్నాం. నేను కూడా ఆ టైంలో మండలంలో మీటింగ్లు కూడా పెట్టిన, ఊళ్ళో ప్రతి ఒక్కరితో అడిగిన. కానీ మాయ జరిగినప్పటికి ఇంతే ఉంటుంది. ఆ మాయాజాలంలో పడిపోయినాం. ఇప్పుడే ఆ మాయాజాలం నుంచి చేరుకున్నాం కాబట్టి రాబోయే టైంలో ఇటువంటి మాయలు జరగకుండా మీ అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అందరూ కూడా మీకు అందగొట్టమని కోరుకుంటూ మీరందరూ కూడా గట్టిగా